చిన్న కథ అండి. ఒక రాజుగారు ఉంటారనమాట. అయితే తనకి ఒక వ్యామోహంలో పడుంటాడు. అప్పుడు ఆవిడ ఒక వ్యామోహం అనేది ఏమని చెప్పకూడదంటే, మీరు దేశాలు నేలే రాజులు, మీరు తప్పు చేయకూడదు, దేవుడు అనేవాడు ఉన్నాడు కదా, మీరు ధర్మంగా పరిపాలించండి అని చెప్పేసి చెప్తే అతను ఏం చేస్తాడంటే, సర్లే అప్పుడు ఆవిడ ఇంకా అతను ఒక రకంగా, అమ్మ నువ్వు మంచిగా చెప్పావు, నీకు ఎప్పుడూ కృతజ్ఞత అని చెప్పేసి వెళ్ళి కొంచెం మౌనంగా అటు ఇటు తిరుగుతుంటాడు సందేశం వచ్చి. అయితే ఈలోపు ఆస్థాన గురువు గారు అని ఉంటారు కదా, ఆయన వచ్చి, ఏంటి రాజావారు మీరు అలా తిరుగుతున్నారు, ఏం సందేశం మీకు అనేసి, ఏం వచ్చింది ఆ పద అని అడుగుతాడు. అడిగితే, నాకు మూడు ప్రశ్నలు నన్ను వేధిస్తున్నాయి, వాటికి మీరు ఖచ్చితమైన సమాధానాలు చెప్పండి అని అడుగుతాడు. అడిగితే, ఏంటి సెలవు ఏంటి రాజాగారు అని అంటాడు ఆస్థాన పండితులు. అంటే మొదటిది, దేవుడు ఎక్కడున్నాడు, ఎలాగుంటాడు, ఎందులో ఉంటాడు అని చెప్పి అడుగుతాడు. రెండవది, దేవుడు ఏ దిక్కును చూస్తుంటాడు, ఏ దిక్కు నుంచి పరిపాలిస్తుంటాడు, ఏ దిక్కు నుంచి మనం చూడగలం ఆయనని, ఆయన ఎటు చూస్తుంటాడు, ఇలాగా అడుగుతాడు. మూడవది, దేవుడు ఈ టైంలో, దేవుడు అనేవాడు అంటే ఈ టైంలో ఏం చేస్తుంటాడు, ఆయన చేసే పని ఏంటి అని మనం చూడగలమా అనేసి 3 ప్రశ్నలు వేస్తాడు. అందుకు అప్పుడు ఆయన ఆస్థాన పండితులు గారు అంటారు, మీరు నాకు ఒక 24 గంటల టైం ఇవ్వండి, నేను మీకు చెప్తాను, మీకు ఇప్పుడు చెప్పిన అర్థం కాదు, మీరు చాలా ఆవేదనలో ఉన్నారు అని చెప్పేసి అంటారు. సర్లే అని చెప్పేసి, మీకు 24 గంటల్లో మీకు నేను టైం ఇస్తున్నాను, దీనికి కరెక్ట్ అయిన సమాధానాలు ఆధారాలతో సహా నాకు చెప్పకపోతే మిమ్మల్ని ఆస్థాన పండితుల నుంచి తొలగించడం జరుగుతుంది అనేసి చెప్తాడు. సరే అని ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళిపోయి కూర్చుంటాడు. అలాగా కూర్చొని